తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సరే బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ అసలు కొనుడు లేదు, ఏం లేదు. అందుకే చెప్తున్నా, మా ఆడబిడ్డలు చెప్పే మాట, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నది బోనస్ కాదు, అన్ని బోగస్ మాటలు తప్పితే ఇంకోటి లేదు. మరి తప్పకుండా ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొగులైతున్న కొద్ది రందైతుంటది, ఏడ వడ్లు తడుస్తాయని భయం అవుతుంటది. మరి బిక్కుమని రైతులందరూ కూడా అక్కడ ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం సానుభూతితో ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లానే మన నాగిరెడ్డిపేట మండలంలో మరి లవానీ పట్టా ఉన్నటువంటి భూములు సుమారు 1500 నుంచి 3000 వరకు ఇప్పటిదాకా కూడా కొత్త పాస్బుక్లు రాలేదని చెప్తున్నారు. మరి తక్షణమే అది వచ్చేటట్టుగా ప్రభుత్వం, కలెక్టర్ గారు ప్రయత్నం చేయాలి. ఈ విషయం ఇంకా డీటెయిల్ ఇవ్వాలి నాకు, ఏ ఊరు నంబర్లు, సర్వే నంబర్లు, పాత పాస్బుక్ల కాపీలు ఇస్తే లెటర్ రాసి గట్టిగా ఎంటబడ్డా అనుకుంటుంది. పుట్టిగా నోటి మాట నేను చెప్పి మీరు చెప్పిపోతే మర్చిపోతాం, మళ్ళీ అర్థమవుతుంది. ఎవరు ఇస్తారు డీటెయిల్? ఏం పేరు? చరణ్. ఓకే, అదే అంటున్నా. అట్లా అందకపోతే చేరాదన్న పని, ఇబ్బంది అవుతుంది. అదే ఒక్క నిమిషం ఆగా నాన్న, ఒక్క నిమిషం ఆగా, ఒకటేమికొకటి ఆగా, నేను మాట్లాడతాను. లేలే, మీరు నాకు ఎవరెవరికి రాలేదో ఇవ్వండి అన్న. అక్క ఒక్క నిమిషం కూర్చోమ్మ, కూర్చో తల్లి, అందరితో మాట్లాడతా, నాకేం తొందర లేదు, కూర్చో తల్లి. అచ్చా సరే, ఈ పక్కకు నిలబడేం కదా, అది వివరాలు ఇవ్వండి అన్న, నేను అది ఎంటబడి చేపిస్తా. ఇక ముఖ్యంగా నాగిరెడ్డిపేట మండలంలో మాల్తుమెద శివారులో గల మరి అగ్రికల్చర్ రోడ్ ఫామ్ సుమారు 800 ఎకరాలు, 834 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దీనికి కూడా సీడ్ రీసెర్చ్ సెంటర్ కావాలని చెప్పి ముఖ్యంగా మా యువ మిత్రులందరూ అడుగుతా ఉన్నారు. దానివల్ల కొన్ని ఉద్యోగాలు వస్తాయని అడుగుతా ఉన్నారు. దానికోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా. నేను జుక్కల్లో వస్తూ ఉంటే కూడా చాలామంది అడిగినారు, మాకు పత్తి బాగా వండుతుంది కానీ ఆ పత్తి తడిచిపోతే వాళ్ళు కొంటలేరు, జల్దీ సీసీఐ వాళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక జిన్నింగ్ మిల్ పెట్టాలని అడుగుతా ఉన్నారు. దానికోసం కూడా ప్రభుత్వం చొరవ చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మా ఆటో అన్నదమ్ములు మాట్లాడిండ్రు, మీరు పట్టుకోండి సార్. ఆటో అన్నదమ్ములు మాట్లాడుకుంటే ఏమంటారు అంటే, ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాకు ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి 12,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఆటో వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. 12,000 రూపాయలు ఇస్తా అన్నది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఆటో వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే రోడ్లు సరిగ్గా వేస్తలేరు, ఏకపోవడంతో ఇంత గుంతలు ఉంటున్నాయి. ఆటో మరలబడ్డ బోర్లబడ్డ ఏమైనా కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. రోజు అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఆటో వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ఇస్తామని చెప్పి అంతకుముందు ప్రభుత్వం చెప్పింది. తర్వాత అసలు దాని ఊసు లేదు, బందే పెట్టుకున్నారు మొత్తానికి. కనీసం ఒక్కనాడు కూడా ఆటో వాళ్ళని పిలిచి ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడింది కూడా లేదు. ఇక్కడ మా ఆడబిడ్డలందరూ నేను కోరేది ఒకటే, మనందరం ఎప్పుడు కూడా ఒకటే మాట అనుకుంటాం, ఇంతంత ఇల్లు ఉంటే బాగుంటుంది, పర్మనెంట్గా మనకు నెత్తి మీద జర నీడ ఉంటుంది అనుకుంటాము. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇచ్చి ఏం చెప్పిండ్రు, కట్టుకుంటేనే పైసలు ఇస్తామని ఒకటి చెప్తున్నారు. ఏదో చిన్నగా అట్లిట్లుంటే మొదలు అది కూలగొట్టి ఇంకో పైసలు ఇస్తామంటారు. మరి కూలగొడితే ఏడు ఉండాలంటే ఏం మాట్లాడతలేరు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది, విచిత్రమైన ప్రభుత్వం ఉన్నది. దానికోసం ఏం చేయాలని కూడా మనందరం ఆలోచన చేస్తే ఒకటే మాట అందరు చెప్తున్నారు, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారో ఒకటేసారి డబ్బులు ఇచ్చేసేయండి. మీరు ఎవరు కట్టుకునేది వాళ్ళు, ఎవరు కట్టుకునే తీరులో వాళ్ళు కట్టుకుంటారు, ఒకటేసారి డబ్బులు ఇవ్వండి అన్నది